అందరూ సింగిల్గా వస్తున్నారు, నువ్వెప్పుడు వస్తావు పవన్ అన్న అని జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు ఇప్పుడు నెట్టింట ఇదే పెద్ద చర్చగా నడుపుతున్నారు. అక్కడ తమిళనాడులో నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన విజయ్ సంచలన విజయం అయితే నమోదు చేశారు. మనం పార్టీ పెట్టి దాదాపు 10 ఏళ్ళైనా కూడా ఇంతవరకు సింగిల్గా ఎక్కడ పోటీ చేయలేదు పవన్ అన్న అని కార్యకర్తలు ఎన్నాళ్ళు ఈ జెండా మోయాలి మేము అని బాధపడే పరిస్థితి, ఆగ్రహంతో పాటు ఆవేశం వ్యక్తం చేసే పరిస్థితి ఇప్పుడు ఏపీలో అయితే కనిపిస్తోంది. ఇప్పుడు మనం క్లుప్తంగా చూసుకుంటే తమిళనాడులో విజయ్ అనూహ్య గెలుపు కంటే ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంపై పెద్ద ఎత్తునైతే చర్చ సాగుతుంది. చివరికి జనసేన నాయకులు కార్యకర్తలే ఆగ్రహం ఆవేశం తట్టుకోలేక విజయ్ గెలుపు చూడండి అన్న, మీరెప్పుడు ఇలా ఒంటరిగా పోటీ చేసి సింహంలా ముందుకు దూకుతారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వైసీపీ వాళ్ళ కౌంటర్లు ఇస్తూ నానా హంగామా అయితే చేస్తున్నారు. మరోవైపు పవన్ గుడ్ లుక్స్లో పడేందుకు కూడా కొందరు తమదైన రీతిలో దాన్ని ఇంకా పాజిటివ్నెస్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పనిలో పనిగా ఈ పాజిటివ్నెస్లో భాగంగా విజయ్ ఒక స్వార్థ పరుడు అనే ముద్రతో వాళ్ళు పోస్టులు అయితే పెడుతున్నారు. తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీ చేయడంపై జనసేనకు చెందిన కొందరు నేతలు ఇప్పుడు కొత్త నిర్వచనం అయితే చెప్తున్నారు. విజయ్ కేవలం తన కోసం మాత్రమే ఒంటరిగా పోటీ చేసినట్టు చెప్తున్నారు. వ్యక్తిగతంగా తన గెలుపు కోసం విజయ్ ఎన్నికల బరిలో ఒంటరిగా నిలిచినట్టు కొందరు జనసేన నేతలు ఆయనపై స్వార్థపరుడనే ముద్రతో పోస్టులు పెడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గుడ్ లుక్స్ ఎలా అంటే ఒంటరిగా కాకుండా బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకొని అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆ పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పాజిటివ్నెస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఆ రాష్ట్రం ఏమైపోతుందో అన్న భయంతో పవన్ కళ్యాణ్ పొత్తుల వైపు వెళ్తున్నారని, లేకుంటే సింగిల్గా పోటీ చేస్తారని జనసేన నాయకులు కార్యకర్తలు అయితే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇది మాత్రం కొంచెం నవ్వు తెప్పిస్తుందని వైసీపీ నేతలు కార్యకర్తలు కొంచెం సెటైర్లు ఇంకా వేసుకుంటూ పోస్టులు అయితే పెడుతున్నారు. మనం క్లుప్తంగా చూసుకుంటే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ డంకా మోగించినప్పటి నుంచి ఏపీలో జగన్ సింగిల్గా వస్తున్నారు, పవన్ కళ్యాణ్కి ఆ దమ్ము లేదు అని పెద్ద ఎత్తున ట్రోలింగ్ అయితే జరుగుతుంది. విజయ్ని చూసైనా ధైర్యం తెచ్చుకోవాలని అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ని అడిగే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వేరే విధంగా, అంటే విజయ్ స్వార్థపరుడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఎందాకైనా వెళ్తాడు అనే రీతిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య పోలికను పెడితే సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ట్రోలింగ్ అయితే జరుగుతుందనేది వాస్తవం. సో ఈ విషయంలో పవన్కి మద్దతుగా కొందరు పోస్టులు పెడుతుంటే, కొందరు మాత్రం విజయ్కి ధీటుగా విజయ్ లాగా ఉండాలి, పోటీ చేస్తే సింగిల్గా పోటీ చేయాలని కొందరు విజయ్కి సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్లోనైనా సింగిల్గా వస్తారా లేక మళ్ళీ పొత్తులతోనే పోటీ చేస్తారా అనేది మనం కొంచెం చూడాల్సి ఉంటుంది.